The shopkeeper said that he had to shut down the shop. The shopkeeper said that he might shut down the shop. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హ్యాడ్ టు యూస్ చేయాలనా మైట్ యూస్ చేయాలనా అని. బట్ రెండు కరెక్టే, రెండింటికి ఒక్కో దానికి ఒక్కో అర్థం వస్తుంది. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. ద షాప్ కీపర్ సెడ్ దట్ హీ హ్యాడ్ టు షట్ డౌన్ ద షాప్. షాప్ కీపర్ చెప్పాడు అతను షాప్ మూసేయాల్సి వచ్చింది. నెక్స్ట్ మైట్ మీరు తీసుకుంటే అతను చెప్పేటప్పుడు మే అనే దాన్ని యూస్ చేసి చెప్పుకుంటాడు. మనం దాన్ని ఇండైరెక్ట్, అతను మే యూస్ చేసాడా మైట్ యూస్ చేసాడా పక్కన పెడితే మనం ఇండైరెక్ట్ గా చెప్పేటప్పుడు ఇలా చెయ్యొచ్చేమో అని చెప్పాడు అన్న సెన్స్ లో మనం చెప్పేటప్పుడు మైట్ ని యూస్ చేస్తాం. సో అతను షాప్ మూసేయచ్చేమో అని షాప్ కీపర్ చెప్పాడు. ఇది హ్యాడ్ టు, మూసేయాల్సి వచ్చింది అని చెప్పాడు. మైట్ యూస్ చేస్తే షాప్ మూసేసే ఛాన్స్ ఉంది, షాప్ మూసేయచ్చేమో అని చెప్పాడు. ఒకటి చెయ్యాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ టు ని యూస్ చేస్తే, ఒక పని చెయ్యొచ్చేమో అన్న పాసిబిలిటీని చెప్పడానికి మైట్ ని యూస్ చేసాం. రెండు కరెక్ట్.